హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం బిర్యానీ గ్రేవీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీన్ని షేర్వా అని కూడా అంటారనమాట. దానికి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొద్దిగా ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి. బిర్యానీ ఆకు అవసరం లేదు, మనకు మసాలా సరిపోతుంది. తర్వాత దీంట్లోనే ఒక 2 స్పూన్స్ వరకు ధనియాలు, పెద్దగా కట్ చేసుకున్న టమాటాలు, పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి ఏదైనా తీసుకోవచ్చు. దీంట్లోనే కొద్దిగా పుదీనా, కొత్తిమీర ఇవి మంచిగా కలిపేసుకోవాలండి టోటల్‌గా. మనం ఇవన్నీ పచ్చిగా మిక్సీ జార్‌లో పట్టడం కంటే ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసి పట్టుకుంటే మనకు పచ్చి వాసన లేకుండా ఉంటుందన్నమాట. తర్వాత దీంట్లోనే అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, తగినంత సాల్ట్ కూడా వేసి మొత్తం కలిపేసుకోవాలి ఒక్కసారి. ఇదంతా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారబెట్టుకోవాలి. ఇక మిక్సీ జార్‌లో మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఇది. తర్వాత మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీని పోపు కోసం అన్నమాట ఇది. దీంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోనే మధ్యలోకి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక 2 వేసుకోవాలి. దీంట్లోనే కరివేపాకు కూడా వేసి అది వేశాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాది, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసేయాలి. అది మరీ చిక్కగా ఉంటుంది కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాం దీంట్లో. ఈ వాటర్ యాడ్ చేసి కాసేపు ఒక 2 మినిట్స్ అలా కలపాలండి. మనకు మధ్యలో ఏదైనా గట్టిగా లేకుండా ఉంటుందన్నమాట. ఇది బాగా కలిపిన తర్వాత దీంట్లో కొద్దిగా బిర్యానీ మసాలా యాడ్ చేయాలండి. మనకు నార్మల్‌గా చికెన్ మసాలా అలా ఎలా దొరుకుతుందో బిర్యానీ మసాలా ప్యాకెట్ కూడా దొరుకుతుంది. ఒకవేళ ఆప్షనల్ అండి. ఇది లేకపోతే నార్మల్‌గా చికెన్ మసాలా వేసుకున్నా సరిపోతుంది. ఇది కూడా యాడ్ చేసుకొని ఇది ఒక 5 మినిట్స్ వరకు ఉంచాలి. కొంచెం దగ్గర పడ్డాక ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక బిర్యానీ గ్రేవీ ఎంతో టేస్టీగా మనకు రెడీ అయిపోతుంది.